అధ్యాయం 4 జ్ఞాన కర్మ సన్యాసయోగం. జ్ఞానం ద్వారా కర్మ విముక్తి యోగం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. నేనే ఈ సృష్టిలో 4 వర్ణాలను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వారి గుణములు మరియు కర్మల ప్రకారంగా ఏర్పరచాను. నేనే ఈ వ్యవస్థ సృష్టికర్త అయినా కూడా నేను అకర్త, చేయువాడిని కాదు, అవ్యయుడిని, అమరుడిని. శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునునికి చెబుతున్నాడు, ఈ జగత్తులో ప్రతి వ్యక్తి తన స్వభావం, గుణం మరియు తన పని ప్రకారం వేరు వేరుగా ఉంటారు. ఈ వ్యత్యాసం దైవ సిద్ధమైనది. అయితే ఈ సృష్టి యొక్క కర్త దేవుడే అయినా ఆయన దానితో బంధింపబడరు. ఎందుకంటే ఆయనకు అహంకారం, స్వార్థం, ఫలాసక్తి లేవు. దేవుడు కర్త అయినా కర్మ బంధం ఆయన్ని తాకదు. అలాగే మనిషి కూడా తన కర్మను ఫలాపేక్ష లేకుండా చేస్తే తనకు కూడా బంధం ఉండదు. అందువలన జ్ఞానం కలిగిన వాడు తెలుసుకుంటాడు, నేను కర్త కాదు, కేవలం దైవ చోదిత సాధనం మాత్రమే. అప్పుడు అతని మనసు నిర్మలమవుతుంది, ఆత్మ విముక్తి పొందుతుంది. ప్రస్తుత మానవుడు తెలుసుకోవలసిన పాఠం, ఈ యుగంలో మనిషి తన గుణం, కర్మ ధర్మం నవి మరచిపోతున్నాడు. ప్రతి ఒక్కరూ ఇతరులను పోలి ఉండాలని, వారి జీవితం పొందాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల మనసు అసంతృప్తి, అసూయ, పోటీతో నిండిపోయింది. ఈ శ్లోకం మనకు చెబుతుంది, మనిషి తన సహజమైన గుణం ప్రకారమే జీవించాలి. దేవుడు అందరికీ వేరు వేరు గుణాలు ఇచ్చాడు, ఆ గుణాలకు సరిపోయే కర్మ చేయడమే ధర్మం. నీ పని ఎంత చిన్నదైనా దానిని పరిశుద్ధంగా, ఫలరహితంగా, సేవాభావంతో చేయి. అప్పుడు అది యోగమవుతుంది. నీ జీవితం ఇతరుల కంటే తక్కువ అనుకోవద్దు. ప్రతి జీవి దైవ సంకల్పంలో భాగం. దేవుడు సృష్టిని నియంత్రిస్తున్నాడు, కానీ తాను దానితో బంధించబడడు. అలాగే మనం కూడా మన కర్మను దేవునికి సమర్పించి నిరాసక్తంగా చేస్తే మనం విముక్తిని పొందుతాం. నిజమైన జ్ఞానం అనేది పుస్తకాల్లో కాదు, కర్మలోని దైవ స్వరూపాన్ని గుర్తించడంలో ఉంది. నేటి మానవుడు ఈ పాఠం గ్రహిస్తే తన పని భక్తితో చేస్తాడు, తన జీవితం ప్రశాంతమవుతుంది, తన ఆత్మ విముక్తమవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ ప్రేమ స్వరాల గీతం. హరే హరే రామ శాంతినిచ్చే మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, నీ నామమే ఆశ్వాస. ఓం నమో భగవతే వాసుదేవాయ, నీ నామమే శాశ్వత శాంతి మార్గం.